ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర పోటీ నెలకొని ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. ఇప్పటికే బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒక కూటమిగాను, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోటీగా వస్తుండగా, ఏపీ ముఖ్యమంత్రి సోదరి వైఎస్ షర్మిల గారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి అలాగే పిసిసి పదవిని కూడా ఆమె చేపట్టడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకునే విధంగా ఆమె పావులు కదుపుతూ ఉన్నట్టుగా తెలుస్తోందండి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వామపక్షాల పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకైతే వెళ్లనుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో మేనిఫెస్టోని విడుదల చేయగా, త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన మేనిఫెస్టోని విడుదల చేయాల్సి ఉంది. ఈ మేరకు అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలోను 6 గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ అయితే తన మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగిందండి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఈ పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటూ కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ 9 గ్యారంటీ పథకాలు ఏంటి, వాటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇస్తుంది. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇక రెండవ హామీ, రాష్ట్రంలో ఉన్న రైతులకు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇస్తుంది. ఇక మూడవ హామీ, రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద మహిళకు నెలకు 8,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని, ఈ మేరకు సంవత్సరానికి ఒక్కో మహిళకు 1,00,000 రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ అయితే భరోసా ఇస్తోందండి. ఇక 4వ గ్యారంటీ, రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి పెట్టుబడిపై 50% లాభం చేకూరేలా మద్దతు ధర ప్రకటిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తూ ఉంది. 5వ గ్యారంటీ, ఉపాధి హామీ పథకం కింద కూలీలకు రోజుకు 400 రూపాయల కనీస వేతనం ఇస్తామంటూ హామీ ఇస్తోంది. ఇక 6వ గ్యారంటీ, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కరికి విద్య అందిస్తామంటూ హామీ ఇస్తుంది. ఇక 7వ గ్యారంటీ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,25,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇస్తుంది. 9వ గ్యారంటీ, ఇంట్లో ఎంతమంది వృద్ధులున్నా వికలాంగులున్నా అందరికీ పెన్షన్ ఇస్తామని, వృద్ధులకైతే 4,000, వికలాంగులకైతే 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇస్తుందండి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో 6 గ్యారంటీలను ప్రకటిస్తుండగా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 9 గ్యారంటీ పథకాలను అనేది పార్టీ ప్రకటించడం అనేది జరిగింది. చూద్దాం, ఎమ్మెల్యే టికెట్ చిక్కన వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ఓట్ల శాతాన్ని తెచ్చుకుంటుందో వేచి చూడాలి. ఈ ఓట్ల శాతం పెరుగుదలలో ఈ 9 గ్యారంటీ పథకాలు ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయి అనేది మనం ముందు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా రాజకీయ పార్టీలు అయితే ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఉచిత పథకాలను అయితే విరివిగా ప్రకటిస్తున్నాయి అని చెప్పక తప్పదు.